హాయ్ యూఎస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఈ సంక్రాంతి 2026 సంక్రాంతి తెలుగు సినిమాకి ఒక చాలా ప్రత్యేకమైనటువంటి సంక్రాంతిగా నిలుస్తుందని చెప్పి మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్రాంతి బరిలో రాబోతున్నాయో ఆ సినిమాలు చూస్తుంటే అంటే సంక్రాంతి ఒక 4, 5 రోజుల ముందే రాజాసాబ్ తోటి మనకి రాబోతుంది. జనవరి 9వ తారీఖున ప్రభాస్, ఈ రోజున మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడే స్థాయిలో ఉన్నటువంటి ప్రభాస్ రాజాసాబ్ లో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఆ సినిమా అది కూడా ఒక హారర్ జోనర్‌లో ఫస్ట్ టైము ప్రభాస్ హారర్ జోనర్‌లో నటిస్తున్నటువంటి ఆ సినిమా 9వ తారీఖు రాబోతుంది. ఆ తర్వాత 'మనశంకర వరప్రసాద్'. ఆ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ గురించి ఇంక మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చిరంజీవి, నయనతార, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో అది కూడా అందులో వెంకటేష్ కూడా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరి మీద కూడా ఒక పాట చిత్రీకరించారు. ఆ పాటకు సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ కానీ, గ్లిమ్స్ కానీ ఇటువంటివన్నీ త్వరలో విడుదల కాబోతున్నాయి. సో, ఆ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ గురించి తెలుసు. ఆ సినిమా కూడా ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్నటువంటి మరొక హీరో నవీన్ పులిశెట్టి. అతను ఫస్ట్ సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దగ్గర నుంచి మొన్నొచ్చినటువంటి మిస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టి, మధ్యలో జాతిరత్నాలు ఇలా 3 విజయాలతోటి హ్యాట్రిక్ కొట్టినటువంటి నవీన్ పులిశెట్టి ఈసారి 'అనగనగా ఒక రాజు' అది కూడా టైటిల్ రోల్ అతనిది. అతనొస్తున్నాడు. ఆ! ఈ మధ్య కాలంలో యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలతోటి బాగా డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నటువంటి ఆహ్, హ్మ్, 'రవితేజ' ఈసారి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తోటి వస్తున్నాడు. టైటిల్ కూడా చాలా వెరైటీగా ఉండడం మనం చూసాం. 'భర్త మహాశైలకు విజ్ఞప్తి'. సో, అది కూడా కంప్లీట్ ప్రాపర్ సంక్రాంతి సినిమాగా వస్తుంది అది కూడా. ఈ ఈ 3 సినిమాలతో పాటు మళ్ళీ ఇంకో సినిమా 4 సినిమాలు 'రాజాసాబు', 'మనశంకర వరప్రసాద్', 'అనగనగా ఒక రాజు', 'భర్త మహాశైలకు విజ్ఞప్తి'. ఈ 4 సినిమాలు కాకుండా మళ్ళీ 'సర్వానంద్' సినిమా కూడా 'నారి నారి నడుం మురారి' అది బాలయ్య ఆ టైటిల్‌తో వచ్చినటువంటి బాలయ్య సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనకు తెలుసు. 'శర్వానంద్' కూడా 'నారి నారి నడుం మురారి' తోటి తను కూడా సంక్రాంతికి మన తెలుగు ప్రేక్షకులందరిని అలరించేందుకు అతను కూడా సిద్ధమవుతున్నాడు. అంటే ఇంచుమించుగా ఒక 5 సినిమాలు సంక్రాంతికి సందడి చేయబోతున్నాయి. ఏ సినిమాకి ఆ సినిమాకి క్రేజ్ ఉంది, ప్రత్యేకత ఉంది. సో, అంటే ముఖ్యంగా ఇవి అంటే ఎక్కువగా సంక్రాంతికి సరే యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా సంక్రాంతికి వచ్చి అసాధారణటువంటి విజయం సాధించిన సందర్భాలు మనకు తెలుసు. ఇప్పుడు 'నరసింహనాయుడు' సినిమా సంక్రాంతికొచ్చి చాలా పెద్ద హిట్ అయింది. కాబట్టి యాక్షన్ సినిమాలకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. కానీ ముఖ్యంగా సంక్రాంతికి ఫ్యామిలీ అంటే సకుటుంబ సమేతంగా చూసి ఆస్వాదించే సినిమాలకి కొంచెం పెద్దపీట వేస్తారు. కాబట్టి ఈ సంక్రాంతి బరిలో దిగుతున్నటువంటి ఈ సినిమాలన్నీ కూడా ఈ జోనర్‌లోనే ఉండడం. ఎక్కడ పెద్దగా యాక్షన్ ఏమీ అందులో లేకపోవడం. ఈ సినిమాలతో పాటు ఇప్పుడు బాలయ్య సినిమా 'అఖండ 2' డిసెంబర్ 5కి రావాల్సిన ఇది వాయిదా పడింది కాబట్టి, ఆ సినిమా కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందా అనే ఇది కూడా ఊహాగానాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఇన్ని సినిమాల మధ్య ఇప్పుడు 'అఖండ' లాంటి ఒక బిగ్గెస్ట్ సినిమాని ప్లేస్ చేయడం అంటే చాలా కష్టం. కానీ అంటే సంక్రాంతికి మనం చాలా సార్లు చెప్తుంటారు. సంక్రాంతికి చాలా స్టామినా ఉంటది. ఎందుకంటే సంక్రాంతికి సినిమా చూడడం అంటే పిండి వంటలు ఆహ్, క చికెను, మటను లాంటి ఇవి తినడం ఎలాగో కోడి కోసుకోవడం, మేకను కోసుకోవడం ఎలాగైతే ఒక ఆనవాయితీలో భాగంగా ఉంటదో కొత్త బట్టలు కొనుక్కోవడం, కొత్తల్లుళ్ళందరూ కూడా అత్తగారింటికి వెళ్ళడం. ఆ! ఎలాగైతే ఆనవాయితీలో భాగంగా ఉంటదో కనీసం 2 సినిమాలు చూడడం అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళ ప్రయారిటీ దీంట్లో ఉంటది. దానికోసం కూడా బడ్జెట్ కేటాయించేస్తారు. పండక్కి బట్టలు కొనుక్కోవడానికి లేకపోతే మరోటి పిండి వంటలకి మరోటి ఎలాగైతే కేటాయిస్తారో సినిమాలు చూడడానికి కూడా. అది కూడా మొత్తం అంటే అది ఒక సంవత్సరం మొత్తం గుర్తుండిపోయేలాగా సరదాగా మొత్తం ఇంటిల్లిపాది సకుటుంబ సమేతం అంటే మొత్తం ఏదో భార్యాభర్తలు, పిల్లలు మాత్రమే కాదు. అందరూ అత్తలు, ఆడపడుచులు, తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు ఇలాగ మొత్తం వీలైనంత వరకు దాదాపుగా ఒక కుటుంబం నుంచి ఒక 10, 15 మంది థియేటర్‌లకు వెళ్ళి సరదాగా దాన్ని ఎంజాయ్ చేసి వచ్చే ఇది ఉంటది. కాబట్టి సంక్రాంతికి చాలా ఎక్కువ స్టామినా ఉంటది. అంటే
ఒక 4 సినిమాలు విడుదలైతే 4 సినిమాలని కూడా సూపర్ డూపర్ హిట్ చేసేంత స్టామినా సంక్రాంతికుంటది. అయితే అలా అని చెప్పి మరీ ఇన్ని సినిమాలు అందులోనూ మన తమిళ్ హీరో అయినటువంటి విజయ్ గూడా అంటే రాజకీయాలకు ముందు అతను చేస్తున్నటువంటి చివరి సినిమాగా చెప్తున్నటువంటి 'జననాయకన్' అనే సినిమా కూడా ఈ సంక్రాంతికే వస్తుంది. అంటే అక్కడ తమిళనాడులో అదే టైంకి రిలీజ్ అవుతుంది కాబట్టి, ఇక్కడ గూడా సైమల్టేనియస్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అంటే ఇన్ని భారీ బడ్జెట్ తెలుగు సినిమా స్ట్రెయిట్ సినిమాల మధ్య ఒక డబ్బింగ్ సినిమాకి అందులోనూ విజయ్‌కి ఇక్కడ పెద్దగా మార్కెట్ ఏం లేదు. అటువంటిది విజయ్ సినిమాకి విడుదల చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంటదన్నది మనకి అప్పుడు ఇంకా చెప్పలేము. ఏదో విడుదల చేసినా కూడా నామమాత్రంగా కొన్ని థియేటర్‌లో ఇప్పుడు మల్టీప్లెక్స్ ఉంది కాబట్టి, మల్టీప్లెక్స్‌లో ఏమైనా కొంచెం రిలీజ్ అవుతది. లేకపోతే మెయిన్ సెంటర్‌లో 1, 2 థియేటర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంటది. ఏదేమైనప్పటికి కూడా ఇన్ని సినిమాలు సంక్రాంతికి వస్తుండడం అనేది తెలుగు సినిమా లవర్స్ అందరికి కూడా ఒక స్పెషల్ దీని కింద చెప్పొచ్చు. అంటే ప్రతిరోజు హ్యాపీగా ఒక సినిమా చూసి ఎంజాయ్ చేసే ఇది ఉంటది. ఇందాక మనం చెప్పుకున్నాం ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. సంక్రాంతికి ఆ స్టామినా ఉంది కాబట్టి, సంక్రాంతికి విడుదలవుతున్నటువంటి సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి, ఆ విధంగా కూడా మన 2026కి ఒక అంతకుముందు ఎన్నడూ లేనటువంటి ఒక ప్రత్యేకత చేకూరాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.